ఓకేనండి. చూడండి. మనం ఊప్స్ కాన్సెప్ట్ చూద్దాం ఈరోజు. ఆల్రెడీ చెప్పాను మీకు. బట్ ఒకసారి రివైజ్ చేద్దాం. మనం ఏం మాట్లాడుకున్నాం, ఒక క్లాస్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ డిక్లేర్ చేస్తాను. ఆ క్లాస్ పేరేంటంటే ఏ. ఇందులో ఒక మెథడ్ డిక్లేర్ చేస్తాను డెఫ్ అని పెట్టి. ఆ మెథడ్ పేరేంటంటే యాడ్ పెట్టి, ఇప్పుడు ఆ మెథడ్ ఏం చేస్తుందంటే, ఆ మెథడ్ ఏదో ఒకటి చేస్తుందని రాస్తానన్నమాట. ఇట్స్ యాడింగ్ నంబర్స్. ఈ క్లాస్‌లో ఈ మెథడ్ ఉంది. ఇప్పుడు ఈ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ క్లాస్ పేరేంటి ఏ. ఈ క్లాస్‌కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకో, ఓబీజే ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే. ఇప్పుడు నేను ఈ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ మెథడ్ నేను కాల్ చేయాలంటే, ఈ మెథడ్ నేను బయటికి పిలవాలంటే ఓబీజే డాట్ యాడ్ మెథడ్ పేరు ఇవ్వాలి. ఇక్కడ మెథడ్ పేరేంటి యాడ్. కాబట్టి ఓబీజే డాట్ యాడ్. ఇప్పుడు రన్ చేస్తే నాకు అవుట్‌పుట్ వస్తది చూడండి. అంటే ఆ మెథడ్ ఏం చేస్తుందని చెప్తదన్నమాట. ఇక్కడ చూడండి అవుట్‌పుట్. ఇట్ ఈస్ యాడింగ్ నంబర్. అంటే ఇక్కడ మెథడ్ ఏం చేస్తుందంటే, ఇక్కడ ఈ మెథడ్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ యాడింగ్ నంబర్ అన్నమాట. సో ఇంకో మెథడ్ రాద్దాం ఇందులో. డెఫ్ అని సమ్ అని రాద్దాము. లేదా ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అని రాద్దాం మెథడ్ పేరు. ఈ సురేష్ అని ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆ మెథడ్ ఏం చేస్తుందో మనం ఏదో ఒకటి చేయాలి అందులో. ఈజ్ రీడింగ్, ఈజ్ టీచింగ్. ఇప్పుడు నేను సురేష్ ఏం చేస్తాడో చూడాలనుకో, ఇప్పుడు ఓబీజే డాట్ సురేష్. ఇప్పుడు నాకు యాడ్ ఏం చేస్తుందో చూడక్కర్లేదు నేను, అంటే చూడకూడదు అనుకుంటున్నాను. అలాంటప్పుడు అవసరం లేదు, తీసేసేయండి. ఇప్పుడు మీరు రన్ చేయాలంటే రన్ కొడుతున్నాను చూడండి. ఇక్కడ అవుట్పుట్ వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, హీఈస్ టీచింగ్. ఇన్ కేస్ మీరు చూడండి, మీరు ఏదైనా ఒక క్లాస్లో ఉన్న మెథడ్ని బయటికి పిలవాలంటే ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం ఆ మెథడ్ని పిలవాలి ఆబ్జెక్ట్ ఉపయోగించుకొని. అంటే ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ పేరు వాడుతున్నాను, ఆబ్జెక్ట్ డాట్ సురేష్. అదే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా, మీరు ఇప్పుడు క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు, బట్ సురేష్ అనే మెథడ్ని పిలుస్తున్నారు బయటికి. ఇప్పుడు సురేష్ ఏం చేస్తున్నాడో చూడాలనుకుంటున్నారు. జస్ట్ సురేష్ని పిలిచారు, ఇప్పుడు ఏమో చూద్దాం చూడండి. రన్ చేస్తున్నాను. మీకు ఎగ్జాక్ట్గా సురేష్ ఏం చేస్తున్నాడో చెప్పచ్చు చూడండి. ఎర్రర్ వస్తుంది, నేమ్ ఎర్రర్ అని వస్తుంది. నేమ్ ఎర్రర్. నేమ్ సురేష్ ఈజ్ నాట్ డిఫైన్డ్. నేమ్ సురేష్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో అందుకే మనం ఎప్పుడైనా ఒక క్లాస్ లోన్ ఉన్న మెథడ్స్, ఇప్పుడు ఈ మెథడ్స్ అనేవి క్లాస్ లోన్ ఉన్నాయి, అంటే ఈ క్లాస్కి సంబంధించినవి. మీరు ఇక్కడ ఒకసారి అండి చూడండి, మనం ఎప్పుడైనా ఒక క్లాస్లో ఉన్న మెథడ్స్ని బయట యూజ్ చేయాలంటే, బయటికి కాల్ చేయాలంటే మీరు ఖచ్చితంగా క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. క్లాస్కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఓబీజే ఈజ్ ఈక్వల్ టు ఆ క్లాస్ పేరు. ఇక్కడ క్లాస్ పేరు ఏంటి, ఏ. అందుకే ఏ పెట్టి ఓబీజే ఈజ్ ఈక్వల్ టు ఏ అని పెట్టి ఇలా బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి ఖచ్చితంగా. అప్పుడు ఓబీజే డాట్ సురేష్. సురేష్ కావాలంటే సురేష్, యాడ్ కావాలంటే యాడ్, మీ ఇష్టం. ఇలా మనం క్లాస్లో మెథడ్స్ రాస్తాం సేమ్ వే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్లాస్ ఉందండి, క్లాస్ బి. పైన క్లాస్ కింద క్లాస్ ఉంది. ఇక్కడ ఒక మెథడ్ ఉంది అనుకుందాం, డెఫ్ ఫర్ ఎగ్జాంపుల్ సరిత. సరిత ఏం చేస్తుందంటే, సరిత ఈజ్ లిజనింగ్ టు సురేష్. సరిత ఏం చేస్తుందంటే లిజనింగ్ టు సురేష్. సరిత ఏం చేస్తుందని రాశాను అనమాట మెథడ్లో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఒక క్లాసు, ఇది ఒక క్లాసు. ఇప్పుడు నేను సరిత ఏం చేస్తుందని తెలుసుకోవాలనుకున్నాను. ఓబీజే ఈజ్ ఈక్వల్ టు సరిత ఎందులో ఉంది, బిలో ఉంది. సో ఇప్పుడు నేను క్లాస్ బికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఓబీజే డాట్ సరిత, మీకు ఆటోమేటిక్ సజెషన్ వస్తుంది చూడండి, సరిత ఏ కదా. ఇప్పుడు నేను రన్ చేస్తే చూడండి, నాకు సరిత ఏం చేస్తుందో చూపిస్తుంది చూడండి. సరిత ఈజ్ లిజనింగ్ టు సురేష్. ఓకే. ఇప్పుడు నేను క్లాస్ బికి ఇక్కడ క్లాస్ ఏ ఉంది, క్లాస్ బి ఉంది. ఇప్పుడు క్లాస్ బిలో ఓన్లీ ఒక మెథడే ఉంది, క్లాస్ ఏలో 2 మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను క్లాస్ బికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు సురేష్ అని పిలుస్తాను చూడండి, సురేష్.
వస్తుందో రాదో చూద్దాం. ఇప్పుడు రన్ చేస్తున్నాను. రాదు చూడండి. బి ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ సురేష్. అంటే సురేష్ అనేది లేదంట బికి. బి అంటే చూడండి ఇక్కడ ఏమంటుందో, బి అంటే క్లాస్ బి ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ సురేష్. అంటే మీనింగ్ ఏంటంటే ఈ బిలో సురేష్ అనేది లేదంట మెథడ్. అందుకే నేను ఏం చేస్తాడో చెప్పలేను అంటుంది. మీరు ఆబ్జెక్ట్ దేన్ని క్రియేట్ చేశారు ఇక్కడ? క్లాస్ బికి. బట్ మీరు ఏ మెథడ్ కాల్ చేస్తున్నారు? ఏ మెథడ్ని పిలుస్తున్నారు? సురేష్ని పిలుస్తున్నారు. సురేష్ ఏ క్లాస్లో ఉన్నాడు? ఏ క్లాస్లో ఉన్నాడు? ఏ క్లాస్లో ఉన్న సురేష్ తెలుసుకోవాలంటే క్లాస్ ఏకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేయాలి. బట్ మీరు క్లాస్ బి క్రియేట్ చేస్తున్నారు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సురేష్ అని పిలుస్తున్నారు అనమాట. రాడు మాట. ఇలా మీరు రావాలంటే అండి, ఈవెన్ మీరు క్లాస్ బికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన సురేష్ ఏం చేస్తున్నాడో రావాలి మనకి. అప్పుడు మనం ఇన్హెరిటెన్స్ చేయాలండి. ఇన్హెరిటెన్స్ చేయాలంటే మనకి క్లాస్ ఉంది కదా, ఇప్పుడు క్లాస్ బికి పక్కన బ్రాకెట్లు పెట్టి అందులో ఆ క్లాస్ పేరు రాయాలి. ఏదైతే క్లాస్ మీరు ఇన్హెరిటెన్స్ చేయాలనుకుంటున్నారో ఆ క్లాస్ పేరు రాయాలి. ఇప్పుడు నేను రన్ చేస్తే చూడండి, సురేష్ ఏం చేస్తున్నాడు కూడా వస్తుంది. చూసారా? హీస్ టీచింగ్. ఇంతకుముందు రాలా. ఎప్పుడైతే నేను ఇన్హెరిటెన్స్ చేశానో, ఇన్హెరిటెన్స్ ఇంప్లిమెంట్ చేశానో, క్లాస్ ఏలో ఉన్న మెథడ్స్ని కూడా క్లాస్ బిలో వాడగలుగుతున్నాను. యాక్చువల్గా సురేష్ అనే మెథడ్ ఎక్కడుంది? క్లాస్ ఏలో ఉంది. బట్ నేను క్లాస్ బికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మెథడ్ ఆబ్జెక్ట్ డాట్ యాడ్. యాడ్ అనే మెథడ్ ఎక్కడ ఉంది? జనరల్గా క్లాస్ ఏలో ఉంది. బట్ నేను క్లాస్ బిలో కూడా వాడుకోగలుగుతున్నాను. ఎలాగా? ఇన్హెరిటెన్స్ ద్వారా. ఇప్పుడు రన్ చేస్తే చూడండి, క్లాస్ చూడండి, ఇట్ ఈస్ యాడింగ్ నెంబర్. యాడ్ అనే మెథడ్ ఏం చేస్తుంది? యాడింగ్ ద నెంబర్స్ అన్నమాట. దీన్నే మనం ఏమంటామంటే ఇన్హెరిటెన్స్ అంటారండి. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే పేరెంట్ క్లాస్ ఏలో ఉన్న మెథడ్స్ని మనం క్లాస్ బిలో కూడా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఇంటర్వ్యూలో ఫేమస్ క్వశ్చన్ మాట, ప్రతి ఒక్కరు అడుగుతారు, మనం చెప్పగలగాలన్నమాట. వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్ అంటే క్లాస్ ఏలో ఉన్న మెథడ్స్ని క్లాస్ బిలో కూడా యూజ్ చేయొచ్చు. మీరు క్లాస్ ఏ క్లాస్ బి అని అనొచ్చు. లేదనుకుంటే పేరెంట్ క్లాసు, ఇక్కడ మనకి ఏ ఉంది కదా క్లాస్ ఏ అని, దీన్ని పేరెంట్ క్లాస్ అనుకోండి, దీన్ని చైల్డ్ క్లాస్ అనుకోండి, కింద క్లాస్ని. అంటే పైన ఉంది కాబట్టి పేరెంట్ క్లాస్, కింద ఉంది కాబట్టి చైల్డ్ క్లాస్ అనుకోండి. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలంటే మెథడ్స్ ఇన్ పేరెంట్ క్లాస్ వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ చైల్డ్ క్లాస్, దట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. సింపుల్. మెథడ్స్ ఇన్ పేరెంట్ క్లాస్ వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ ద చైల్డ్ క్లాస్ త్రూ ఇన్హెరిటెన్స్, దట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. ఓకే, అదేవిధంగా చూడండి, నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఊప్స్ కాన్సెప్ట్లో ఒక టాపిక్ చెప్పుకున్నాం. ఏంటి ఊప్స్లో? మొత్తం మనకి ఏంటంటే అండి టోటల్ 4 టాపిక్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ ఏంటంటే ఎన్క్యాప్సులేషన్. ఇంకోటి ఏంటంటే పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం. ఇంకోటి ఏంటంటే అబ్స్ట్రాక్షన్. మనం ఇప్పుడు ఏంటంటే ఇన్హెరిటెన్స్ గురించి డిస్కస్ చేసాం. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇక్కడ రాస్తాను చూడండి. వీ హ్యావ్ ఏ 2 క్లాసెస్, క్లాస్ ఏ అండ్ క్లాస్ బి. క్లాస్ ఏ అండ్ క్లాస్ బి. మెథడ్స్ ఇన్ క్లాస్ ఏ ఆర్ యూజ్డ్ ఇన్ చైల్డ్ క్లాస్ బి. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్ అండి. కింద పెడుతున్నాను చూడండి, దీన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అంటే క్లాస్ ఏలో ఉన్న మెథడ్స్ని క్లాస్ బిలో వాడచ్చు. దాన్ని మనం ఏమంటామంటే ఇన్హెరిటెన్స్ అంటారు. అదే ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే అండి, మీకు ఇంగ్లీష్లో మీ డిక్షనరీలో కొట్టినా మీకు కనిపిస్తుంది. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే హైడింగ్ ద డేటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఐటమ్ ఉందండి, వస్తువు, అది మీరు జనరల్గా ఏం చేస్తారు? ఎవరు యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ వాచ్ ఉంది, మీ ఇంట్లో చాలామంది ఉన్నారు, బ్రదర్స్ సిస్టర్స్, అది మీకు ఎవరు గిఫ్ట్ ఇచ్చారు బాగా కావాల్సిన వాళ్ళు. అది మీరు ఇంట్లో ఎవరు వాడకూడదు. నాన్నగారు వాడకూడదు, అమ్మగారు వాడకూడదు, మీ బ్రదర్ వాడకూడదు, మీ సిస్టర్ వాడుకోకూడదు.
మీరు అప్పుడు ఏం చేస్తారు, దాన్ని హైడ్ చేస్తారు. మీకు కావాల్సినప్పుడు మీరు వాడుకుంటారు అన్నమాట. మీరు జనరల్గా ఏం చేస్తారు, హైడ్ చేస్తారు. మీరు ఇంట్లో ఏదైనా వస్తువుని హైడ్ చేయాలనుకో ఎలా హైడ్ చేస్తారు, ఏ మంచం కిందో, బీరువాలోనో, లేకపోతే ఒక పెద్ద లాకర్లోనో, లేకపోతే ఇంటికాడ చిన్న గొయ్యి తీసి కవర్ పెట్టి అందులో పెట్టడము, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు హైడ్ చేయాలంటే. అలాగే ప్రోగ్రామింగ్లో మన క్లాస్లో మెథడ్స్ ఉన్నాయి కదా, ఈ మెథడ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ మెథడ్ని యాడ్ అనే మెథడ్ ఉంది కదా ఇక్కడ, ఈ మెథడ్ని ఎవరు వాడకూడదు, అంటే ఎవరు యూజ్ చేయకూడదు. నాకు ఎన్క్యాప్సులేషన్ చేసేవాలి అంటే హైడ్ చేయాలి. హైడ్ చేయాలంటే నేను ప్రైవేట్ అని రాయాలి. ఇక్కడ ఏమని రాయాలి, ప్రైవేట్. ఆ మెథడ్కి ముందు ప్రైవేట్ అని రాయాలి. జనరల్గా పైథాన్లో ప్రైవేట్ అని రాయము, ఇలా ఇలా రాస్తే ప్రైవేట్ అని రాసినట్టు, ఇలా 2 లైన్లు పెడితే. ఇక్కడ యాడ్కి ముందు 2 అండర్ స్కోర్లు పెట్టాను చూడండి, 2 గీతలు. మళ్ళీ పెడతాను చూడండి, ఒక గీత పెట్టాను. ఇప్పుడు చూడండి, ఇంకో గీత పెడతాను మీకు కనిపించడానికి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది హైడ్ అయిపోయినట్టు. ఇప్పుడు ఇది ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. ఇప్పుడు కావాలంటే చూడండి, ఇప్పుడు నేను క్లాస్ ఏకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను చూడండి. ఇప్పుడు క్లాస్ ఏకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. నేను హైడ్ చేయకముందు ఏం జరుగుతుందో చూపిస్తాను, తర్వాత హైడ్ అయిన తర్వాత ఏమవుతుందో చూపిస్తాను. ఇప్పుడు నేను రన్ చేస్తుంటే క్లాస్ యాడ్ అనే మెథడ్ ఏం చేస్తుందో చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఇట్ ఈస్ యాడింగ్ ద నెంబర్ అని చూపిస్తుంది కదా. ఎప్పుడైతే దీన్ని నేను హైడ్ చేస్తానో, ఈ మెథడ్ని 2 అండర్ స్కోర్లు పెట్టి ప్రైవేట్ చేస్తున్నాను, ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు యాడ్ అనే మెథడ్ లేదని చెప్పు చూడండి, అంటే దాచేసింది అన్నమాట అది. చూడండి, ఏ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ యాడ్ అనే మెథడ్ లేదని చెప్పేస్తుంది. చూసాం, అంటే నువ్వు హైడ్ చేసేసావు, ఇంకా దీన్ని ఎవరు ఎక్కడ కాల్ చేయలేరు, యూజ్ చేయలేరు అనమాట. సో దట్ ఈస్ ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ hiding the data. To hide any data in Python we use underscore. We use double underscore. డబుల్ అండర్ స్కోర్ ఎలా రాస్తారంటే ఆల్రెడీ మీకు చూపించాను. ఏమని చూపించాను, 2 అండర్ స్కోర్లు పెట్టాలి. అంటే ఎన్క్యాప్సులేషన్ ఇంగ్లీష్ మీనింగ్ కూడా అదేనండి, హైడింగ్ ద డేటా. మనం ఏదైనా, మనకి ఇక్కడ టెక్నికల్గా చెప్పాలంటే ఏదైనా ఒక మెథడ్ని మనం హైడ్ చేయాలంటే డబుల్ అండర్ స్కోర్ పెడితే అది హైడ్ అయిపోతుంది అనమాట. దాన్ని మనం ఎక్కడ యూజ్ చేయలేం. ఇంతకుముందు నేను ఇక్కడ ప్రైవేట్ చేయకపోయినా, ఇన్ కేస్ ఈ ఎన్క్యాప్సులేషన్ చేయలేదనుకో, నేను ఇప్పుడు రన్ చేశాను అనుకో కోడ్, క్లాస్ ఏకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను చూడండి. ఇక్కడ క్లాస్ ఏకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, హైలైట్ చేస్తాను చూసారా. ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఆబ్జెక్ట్ డాట్ యాడ్ అనే మెథడ్ని పిలుస్తున్నాను. అప్పుడు నాకేంటి, ఆ మెథడ్ ఏం చేస్తుందో చూపిస్తుంది. ఆ మెథడ్ ఏం చేస్తుంది, యాడింగ్ ద నెంబర్స్. ఇక్కడ చూడండి, యాడింగ్ ద నెంబర్స్ అని చూపిస్తుంది. బట్ ఇప్పుడైతే నేను ఎన్క్యాప్సులేషన్ చేస్తున్నాను, ఇక్కడ హైడ్ చేసేస్తున్నాను, ప్రైవేట్ అని రాస్తున్నాను. ప్రైవేట్ అని రాయాలంటే పైథాన్లో డబుల్ అండర్ స్కోర్ వాడాలి. అప్పుడు మీకు రన్ చేస్తుంటే అది హైడ్ చేసేసారు అనమాట, మీరు దాచేశారు, ఇంక చెప్పదు అనమాట. అది ప్రోగ్రామింగ్ రన్ అవ్వచ్చు. చూడండి, ఏ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ యాడ్ అనే మెథడ్ లేదని చెప్తుంది. ఎందుకు లేదని చెప్తుంది, హైడ్ చేసేసారు మీరు. ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పాలి మరి. వాట్ ఈస్ ఎన్క్యాప్సులేషన్ అంటే, ఎన్క్యాప్సులేషన్ ఇట్ ఈస్ హైడింగ్ ద డేటా. టు హైడ్ ఎనీ డేటా ఇన్ పైథాన్ we use double underscore. Encapsulation హైలైట్ చేస్తుంది, it is hiding the data. To hide data in Python we use double underscore before మెథడ్ నేమ్. అంటే మెథడ్ నేమ్ ముందే పెట్టాలి, ఇక్కడ పెట్టకూడదు. మళ్ళీ కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ పెడతారు తీసుకెళ్ళి, ఇలా పెట్టకూడదు, రాంగ్, వర్క్ అవ్వదు, ఇలా పెట్టాలి. ఓకేనా, ముందు పెట్టాలి, దాని ముందు పెట్టాలన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు ఇన్హెరిటెన్స్ అంటే నేర్చుకున్నారు, అలాగే ఎన్క్యాప్సులేషన్ అంటే నేర్చుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ పాలిమార్ఫిజం. మనకి ఊప్స్ కాన్సెప్ట్లో పాలిమార్ఫిజం. ఈ పాలిమార్ఫిజంలో 2 టాపిక్స్ ఉంటాయండి. ఇక్కడ ఇది రిమూవ్ చేద్దాం. మనకి పాలిమార్ఫిజంలో 2 టాపిక్స్ ఉంటాయి. పాలిమార్ఫిజం, POLYMOR, పాలిమార్ఫిజం.
ఓకే, ఇందులో మనకు 2 టాపిక్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మెథడ్ ఓవర్లోడింగ్. వాట్ ఈస్ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్. మెథడ్ ఓవర్ రైడింగ్ మనకి మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ తీసుకుందాం, క్లాస్ ఏ అని. ఈ క్లాస్లో ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ పేరంటే సురేష్ అనుకుందాం. ఓకే, సురేష్ ఏం చేస్తున్నాడంటే ఆ మెథడ్లో రాద్దాం. సురేష్ ఈజ్ టీచింగ్. సురేష్ ఈజ్ డూయింగ్ టీచింగ్. మనం ఒక క్లాస్ తీసుకున్నాం, ఆ క్లాస్లో ఒక మెథడ్ రాసాం. ఆ మెథడ్ ఏం చేస్తుందంటే టీచ్ చేస్తుంది. అంటే సురేష్ అలా ఆయన టీచ్ చేస్తున్నాడు. మనం ఇంకో మెథడ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సరిత. ఓకే, సరిత ఏం చేస్తుందంటే సరిత ఈజ్ డూయింగ్ టీచింగ్ అనుకుందాం. సారీ, సరిత ఈజ్ లిజనింగ్, రైట్? సారీ, సరిత ఈజ్ లిజనింగ్ టు సురేష్ టీచింగ్. ఓకే, ఇక్కడ సురేష్ ఒక క్లాస్లో సురేష్ ఉన్నాడు, సరిత ఉంది. 2 మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ మెథడ్ పేరేంటి? సురేష్. ఇక్కడ మెథడ్ పేరేంటి? సరిత. ఇప్పుడు ఇంకో మెథడ్ ఉందండి ఇక్కడ అనుకుందాం. ఈ మెథడ్ పేరు కూడా సురేషే. ఈ మెథడ్ పేరు కూడా సురేషే. ఈ సురేష్ ఏం చేస్తున్నాడంటే ఈయన ఒక స్టూడెంట్ అనమాట అనుకుందాం. హీఈస్ లిజనింగ్ సురేష్. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ సార్ టీచింగ్. ఓకే, సి ఇక్కడ ఒక క్లాస్లో మనకి సేమ్ మెథడ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక సురేష్ అనే మెథడ్ ఉంది ఒకే క్లాస్లో. అలాగే అదే క్లాస్లో ఇంకో మెథడ్ ఉంది, ఆ మెథడ్ పేరు కూడా సురేషే. దీన్ని ఏమంటారంటే ఒక క్లాస్లో సేమ్ మెథడ్స్ ఉంటే దాన్ని ఏమంటారంటే మెథడ్ ఓవర్లోడింగ్. నేను ఇక్కడ రాస్తాను చూడండి. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే, ఓవర్లోడ్ అంటే ఏంటండి? జనరల్గా అరే ఓవర్లోడ్ అయిపోయింది అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాం అనుకో, లిఫ్ట్ ఉంటుంది కదా, లిఫ్ట్ ఓవర్లోడ్ అయిపోయింది, ఎవరైనా దిగండి ఒకరు అంటారు. అంటే ఎక్కువ మనుషులు, సేమ్ మనుషులు. అంటే జనరల్గా లిఫ్ట్లో ఎవరు పేరు వాడరు కదా, ఒకరి పేరు ఒకరు తెలియదు కదా. ఎవరెవరో వస్తూ ఉంటారు షాపింగ్ మాల్కి, ఎవరెవరో లిఫ్ట్ ఎక్కుతూ ఉంటారు. అక్కడ ఎవరు కూడా పేరు వాడరు. మీరు దిగండి మీరు అంటారు, లేదా మనుషులు అంటారు. ఈ మనిషి దిగండి, ఈ మనిషి దిగండి అంటారు. సో మనకి ఓవర్లోడింగ్ అంటే ఎప్పుడో ఓవర్లోడింగ్ వాడతాం. ఇక్కడ లిఫ్ట్ అనేది ఓవర్లోడ్ అయిపోయింది, సేమ్ మనుషులు ఉండడం వల్ల, సేమ్ పీపుల్ ఎక్కడం వల్ల ఓవర్లోడ్ అయిపోయింది. లోడ్ ఇంకా టెక్నికల్గా మాట్లాడే లోడ్. మనకి లిఫ్ట్లో లోడ్ ఎక్కువైంది, ఏమైంది? ఓవర్లోడ్ అయిపోద్ది. ఓవర్లోడ్ అయిపోయింది బాబు లిఫ్ట్ దిగండి అంటారు, అవునా? లోడ్ దించండి అంటారు. ఓవర్లోడ్ అయిపోయింది దించండి లోడ్ అంటారు. అలాగే ఒక క్లాస్లో ఒకటి కన్నా ఎక్కువ మెథడ్స్ ఉన్నాయనుకో, సేమ్ మెథడ్స్, దాన్నే ఓవర్లోడ్ అంటారు. ఇన్ ఏ క్లాస్ we have same methods. Okay, it is called method overloading. కానీ ఇక్కడ చిన్న చేంజ్ అండి. మనకు ఇక్కడ మెథడ్స్ సేమ్ ఉన్నాయి కదా, కానీ వాళ్ళు చేసే పని వేరు. చూడండి, ఇక్కడ సురేష్ ఏం చేస్తున్నాడు? టీచింగ్ చేస్తున్నాడు. ఇక్కడ సురేష్ ఏం చేస్తున్నాడు? లిజనింగ్ టు అనదర్ సురేష్ టీచింగ్. లేదా ఏదో ఒకటి ప్లేయింగ్ క్రికెట్ అనుకుందాం. సో ఈ సురేష్ చేసేది వేరు. ఈ సురేష్ కలర్ వేరు ఉంటుంది, హైట్ అనేది వేరే ఉంటుంది. అంటే ఈ సురేష్ కొన్న కలరు హైటు ఈ సురేష్ ఉండదు. వాళ్ళ కలరు వాళ్ళ రూపురేఖలు వేరు ఉంటాయి, అవునా? అంటే టెక్నికల్గా మాట్లాడితే పారామీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సురేష్ ఉన్నాడు, ఈ సురేష్ కలర్ వచ్చి ఏదో ఒకటి అనుకుందాం. ఈ సురేష్ కలరు హైట్ వేరే ఉంది అనుకుందాం. కలరు హైట్ అంటే పారామీటర్స్ డిఫరెంట్ ఉన్నాయి. మెథడ్స్ అనేవి సేమే. అంటే ఇక్కడ మెథడ్ నేమ్స్ అనేవి సేమ్ ఉన్నాయి. వీ హ్యావ్ ఎ సేమ్ మెథడ్ నేమ్స్ బట్ డిఫరెంట్ పారామీటర్స్. అంటే ఏంటి? వాళ్ళ కలరు హైట్ సేమ్ ఉండవు కదా, అందుకు పారామీటర్స్ అంటమాట మనం. పారామీటర్స్ అంటే ఏంటంటే నీకున్న కలర్ని పారామీటర్ అంటారు, హైట్ని కూడా పారామీటర్ అంటారు. మెథడ్స్ అనేవి సేమ్ ఉంటాయి, కానీ వాళ్ళ పారామీటర్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. మనకి ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈజ్ మెథడ్ ఓవర్లోడింగ్ అని. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏం చెప్పాలంటే, వీ హ్యావ్ ఏ క్లాస్, ఇన్ ద క్లాస్ వీ హ్యావ్ ఏ సేమ్ మెథడ్స్.
బట్ డిఫరెంట్ పారామీటర్స్, అంటే కలర్, హైట్ సంథింగ్ డిఫరెంట్ ఉంటాయి కదా అలా. సో దట్ ఈస్ కాల్డ్ మెథడ్ ఓవర్లోడింగ్. అదే మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఓవర్ రైడింగ్ అండి. ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే మెథడ్ ఓవర్ రైడింగ్. ఓవర్ రైడింగ్ మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ క్లాస్ ఉందండి, క్లాస్ ఏ అని. ఇంకో క్లాస్ తీసుకుందాం మనం. స్పేసెస్ రిమూవ్ చేసేయండి, క్లాస్కి అవసరం లేదు, మెథడ్కి. ఇంకో క్లాస్ తీసుకుందాం, క్లాస్ బి. మనకి ఇక్కడ ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ పేరు ఏంటంటే సరిత. ఇక్కడ సరిత ఏం చేస్తుందంటే ఇక్కడ సెల్ఫ్ అని ఎందుకు డిక్లేర్ చేస్తున్నామంటే, అంటే ఇప్పుడు సపోజు మన ఇంటర్వ్యూకి వెళ్తాం కదా, మన కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్తాం, ఎవరైనా రిఫరల్ ఉన్నారనుకో, సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది రిఫరల్కి వెళ్తాం బ్రో, సరిత, అలాగే మనకి సురేఖ, అలాగే స్వాతి, అలాగే మౌనిక, మనందరం ఇంటర్వ్యూకి వెళ్తున్నాం ఒక కంపెనీకి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నాం. ఇప్పుడు నీకు రికమెండేషన్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ రిఫరల్ ఉందనుకో, ఆ ఎంప్లాయ్ ఐడి రాస్తాం మరి ఏమని రెజ్యూమే మీద, రిఫరల్ ఐడి అని పెట్టి వాడి పేరు రాస్తాం, అంతేనా? అంటే ఏంటి అంటే ఈ పర్సన్ అనేవాడు రిఫరల్ ద్వారా చేయడం ఒక ఐడెంటిటీ అన్నమాట. అలాగే మన ఇక్కడ సెల్ ఫోన్ ఎందుకు రాస్తామంటే, ఎప్పుడైనా మెథడ్ అనేది క్లాస్లో రాసామనుకో లోన, ఇప్పుడు చూడండి ఈ మెథడ్ అనేది ఎక్కడ ఉంది, ఈ క్లాస్ లోన్ ఉంది చూడండి, మీరు బాగా గమనించారు, క్లాస్ లోన్ పెట్టాం. అలాగే ఈ మెథడ్ కూడా ఏ క్లాస్కి సంబంధించింది, బి క్లాస్కి. ఏదైనా ఒక మెథడ్ అనేది లోన్ రాసామనుకోండి, సెల్ఫ్ అని పెట్టాలి. ఇన్ కేస్ అయితే మీరు బయట రాశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ బయట రాస్తారు క్లాస్లో కాకుండా, ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు దీనికి నాకు సెల్ఫ్ అవసరం లేదు, చూడండి మెథడ్ అనేది బయట రాశాను నేను ఎక్కడో, సో అందుకు అవసరం లేదు అనమాట. మీరు ఎప్పుడైనా సెల్ఫ్ అనేది, ఎందుకంటే ఇంటర్వ్యూలో కూడా అడగొచ్చు కొంతమంది, వై వి మెన్షన్ సెల్ఫ్ కీవర్డ్ ఇన్ మెథడ్, ఇట్ మీన్స్ ఇట్ బిలాంగ్ టు ద క్లాస్, దట్ మెథడ్ బిలాంగ్ టు ద క్లాస్ రిప్రజెంటేషన్. జస్ట్ మనం ఎలాగైతే రెజ్యూమే మీద పెడతామో, ఎవరైనా మనకి రిఫరల్ చేస్తే రెజ్యూమే మీద మెన్షన్ చేస్తాం కదా క్లియర్గా రిఫరల్ అని, సేమ్ లైక్ ఆ క్లాస్లో ఒక మెథడ్ రాస్తే ఈ మెథడ్ ఈ క్లాస్కి సంబంధించిన మీనింగ్ మాట. సెల్ఫ్ పెడితే ఖచ్చితంగా పెట్టాలి, లేకపోతే కోడ్ రన్ అవుతుంది, అది రూల్ అంతే. ఓకేనా? ఇంటర్వ్యూ అడిగితే మాత్రం ఆన్సర్ ఏం చెప్పాలంటే, వై యూ మెన్షన్ సెల్ఫ్ ఇన్ ద మెథడ్ అంటే, ఇట్ బిలాంగ్ టు ద పర్టికులర్ క్లాస్, దట్ మెథడ్ ఈస్ బిలాంగ్ టు ద పర్టికులర్ క్లాస్, దట్స్ ద రీజన్ వీ నీడ్ టు మెన్షన్ సెల్ఫ్. ఓకే, చూడండి మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓవర్లోడ్ అంటే ఏం చెప్పాను, ఒక క్లాస్లో సేమ్ మెథడ్స్ ఉండి డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్ అంటే వారి కలరు, హైట్ డిఫరెంట్ ఉంటాయి కదా, వాటిని మనం ఏమంటామంటే ఓవర్లోడింగ్ అంటాం. అంటే బిట్ ఒకే క్లాసు. అదే రైడింగ్ అంటే ఏంటనుకోండి, ఓవర్లోడ్ అంటే ఒకే క్లాస్లో మనకి సేమ్ మెథడ్స్ ఉన్నాయి. చూడండి ఈ క్లాస్ ఏలో సేమ్ మెథడ్స్ ఉన్నాయి, బట్ ఆర్గ్యుమెంట్ అనేది డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ కలరు, హైట్, ఇక్కడ ఓన్లీ కలరే అనుకుందాం. బట్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే, క్లాస్ ఏలో ఉన్న మెథడ్ సరిత స్పెల్లింగ్ తప్పు, క్లాస్ ఏలో ఉన్న మెథడ్ క్లాస్ బిలో కూడా ఉంది. చూడండి సరిత ఈజ్ లిజనింగ్ అండ్ వాచింగ్ టీవీ అండ్ రైటింగ్. ఓవర్ రైడింగ్ అంటే ఏం లేదండి, మనకి 2 క్లాసెస్ ఉన్నాయి, క్లాస్ ఏ అండ్ క్లాస్ బి. క్లాస్ ఏలో ఉన్న మెథడ్ క్లాస్ బిలో కూడా ఉంటే, ఈ క్లాస్ బిలో ఉన్న మెథడ్ అనేది క్లాస్ ఏలో ఉన్న మెథడ్ ఓవర్ రైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే చూడండి, ఇదంతా రిమూవ్ చేస్తాను మీకు. అంటే మీకు అవుట్పుట్ చూపించడానికి ఇది తీసేద్దాం, ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అయిపోయింది కానీ తీద్దాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లాస్ బికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా, ఓబీజే ఈజ్ ఈక్వల్ టు క్లాస్ బి కదా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా. ఇప్పుడు సరిత అనేది
obj డాట్ సరిత అని కాదు. ఇప్పుడు రన్ చేస్తే నాకు ఏమైతే చూద్దాం. సరిత ఈజ్ లిజనింగ్ అండ్ రైటింగ్. బట్ ఇక్కడ ఇది రావచ్చు కదా, సరిత ఈజ్ లిజనింగ్ అండ్ సురేష్ టీచింగ్. ఇది ఎందుకు రావట్లేదు? ఇది ఎందుకు వస్తుంది? ఓవర్ రైడ్ అయిపోయింది అనమాట. అంటే ఈ సరిత మెథడ్ని ఈ సరిత మెథడ్ ఓవర్ రైడ్ చేసింది. అందుకే మనకి ఎప్పుడైనా అవుట్పుట్ అనేది ఈ క్లాస్లో ఉన్నది వస్తుంది అనమాట. ఫైనల్గా ఈ క్లాస్ను ఓవర్ రైడ్ అంటే మనం ఏదైనా రాసింది ఓవర్ రైడ్ చేస్తాం, స్ట్రైక్ అవుట్ ఓవర్ రైడ్ చేస్తాం, అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. క్లాస్ ఏలోను క్లాస్ బిలోను సేమ్ మెథడ్స్ ఉంటాయి. క్లాస్ ఏలో ఉన్న మెథడ్ని క్లాస్ బి అనేది ఓవర్ రైడ్ చేస్తుంది. బట్ సేమ్ మెథడ్స్ ఉండాలి. అప్పుడు మనకి క్లాస్ బిలో ఏదైతే అవుట్పుట్ ఉందో అదే వస్తుంది మనకి. అదే ఇక్కడ సరిత మెథడ్ లేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సురేష్ అనుకో, ఈ మెథడ్ పేరు సురేష్ అనుకో, ఇప్పుడు నేను ఓపీజెడ్ డాట్ సరిత అని కాల్ చేశాను అనుకో, నాకు అదే వస్తుంది. చూడండి, సరిత ఈజ్ లిజనింగ్ అండ్ సురేష్ టీచింగ్ అని. సార్ అంటే ఏంటి? క్లాస్ ఏలో ఉన్న అవుట్పుట్ వస్తుంది. కానీ అదే అది మనకి ఇక్కడ సేమ్ మెథడ్స్ ఉన్నాయనుకో, క్లాస్ ఏను క్లాస్ బిలోను, అప్పుడు మనకి ఏదైతే సెకండ్ ఉందో మెథడ్, ఏదైతే మనకి ఇది ఓవర్ రైడ్ చేసేస్తుంది అన్నమాట చైల్డ్ క్లాస్లో. ఇప్పుడు చూడండి, నార్మల్గా అవ్వదు. ఇన్హెరిటెన్స్ చేస్తేనే అవుతుంది. ఇది ఇన్హెరిటెన్స్ చేస్తేనే మనం మాట్లాడుకుంటాం మరి టాపిక్. ఇన్హెరిట్ చేయకపోతే అవ్వదన్నమాట. అంటే ఇన్హెరిటెన్స్ చేయదంటే రిలేషన్షిప్ లేదని మీనింగ్ కదా. ఇది ఒక క్లాస్, ఇది ఒక క్లాస్. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఇన్హెరిటెన్స్ చేయాలండి. ఇన్హెరిటెన్స్ చేస్తేనే ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ మాట్లాడుకుంటాం. ఎందుకంటే చూడండి, ఇప్పుడు క్లాస్ అనేది ఒక క్లాస్ అండి. ఇప్పుడు దీనికి రిలేషన్షిప్ ఎక్కడ ఉంది అసలు? మన రిలేషన్షిప్ క్రియేట్ చేయట్లేదు. అలాంటప్పుడు ఇక సరిత ఇక్కడ ఇప్పుడు చూడండి, మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదనుకో రిలేషన్షిప్ లేదని అర్థం అన్నమాట. మన రిలేషన్షిప్ ఉన్నప్పుడే మాట్లాడుకోవాలి ఇవన్నీ. ఖచ్చితంగా రిలేషన్షిప్ ఉంటుంది ఇక్కడ. అప్పుడు మాత్రం మనం ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ మాట్లాడుకుంటాం. లేకపోతే మనం ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ మాట్లాడుకోం. ఓకే, మనకు ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే అండి, ఒక క్లాస్లో ఉన్న మెథడు సేమ్ క్లాస్ అనదర్ క్లాస్లో ఉంటే మనకి ఫైనల్గా క్లాస్ బిలో ఉన్న అవుట్పుట్ వస్తుంది ఓవర్ రైడ్ అయ్యి. దాన్ని మనం ఏంటంటే ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ అంటాం. ఓవర్ రైడింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇన్హెరిటెన్స్ వాడాలి. అదే ఓవర్లోడింగ్ అంటే ఏంటి? ఒక క్లాస్లో సేమ్ మెథడ్స్ ఉంటాయి, సెకండ్ క్లాస్ ఉండదు అసలు. మనకి ఒకే క్లాస్లో సేమ్ మెథడ్స్ ఉంటాయి, బట్ ఆర్గ్యుమెంట్ ఏదో డిఫరెంట్ ఉంటాయి. ఓకే, మనకు ఆర్గ్యుమెంట్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. చూడండి, జనరల్గా మీకు డౌట్ రావాలి, ఇక్కడ సరిత మెథడ్ ఉంది, ఇక్కడ సరిత మెథడ్ ఉంది. నేను క్లాస్ ఏకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాను. ఇప్పుడు ఏ మెథడ్ వస్తుందని మీకు డౌట్ రావాలి. ఇప్పుడు రన్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. సరిత ఈజ్ లిజనింగ్ అండ్ రైటింగ్ అని వచ్చింది చూడండి. సరిత ఈజ్ లిజనింగ్ అండ్ రైటింగ్. నాకు ఈ మెథడ్ ఎందుకు రావట్లేదు? ఇన్ కేస్ ఇంకో సరిత ఉంది ఇక్కడ ఒకే క్లాస్లో, దీన్ని ఓవర్లోడ్ అంటాం కదా కాన్సెప్ట్. ఒక క్లాస్లో సేమ్ మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ సరిత ఏం చేస్తుందంటే లిజనింగ్ అని పెడదాం. చూడండి, సరిత ఈజ్ లిజనింగ్. జనరల్గా ఓవర్లోడ్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, సేమ్ మెథడ్స్ ఉంటాయి ఓవర్లోడ్లో. సో ఇక్కడ మెథడ్ పేర్లు సేమే, బట్ చేసే పని డిఫరెంట్. ఓకేనా? దాన్ని మనం ఏమంటామంటే ఓవర్లోడ్ అంటాం. ఓవర్లోడ్ గురించి ఎక్కువ నేర్చుకోమని చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఓవర్లోడ్ అంటే ఏంటంటే ఒక క్లాసులో సేమ్ మెథడ్స్ ఉంటాయి, బట్ వాటి ఆర్గ్యుమెంట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ ఉంది ఏ అని అనుకో, ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. వీటిలోన సెల్ఫ్ పక్కన రాసే వీటిలో ఆర్గ్యుమెంట్ అంటారు. ఇక్కడ 3 ఉంటాయి, ఏ కామా బి కామా సి. ఆర్గ్యుమెంట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆర్గ్యుమెంట్స్ అని కూడా మాట్లాడుకోవాలి ఓవర్లోడింగ్లో. అందుకే మనం అంటున్నాం అన్నమాట, ఆర్గ్యుమెంట్స్ అనొచ్చు, పారామీటర్స్ అనొచ్చు. ఇప్పుడు సెల్ఫ్ పక్కన ఏ కామా బి అని రాశాను కదా, వాటిని మనం పారామీటర్స్ అనొచ్చు, లేకపోతే ఆర్గ్యుమెంట్స్ అనొచ్చు. మన ఎంట్రీలో ఓవర్లోడింగ్ అంటే ఏం చెప్పాలంటే, వీ హ్యావ్ ఏ క్లాస్, ఇన్ ద క్లాస్ వీ హ్యావ్ ఏ సేమ్ మెథడ్స్ బట్ విత్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్, విచ్ ఈస్ కాల్డ్ ఓవర్లోడింగ్. అదే ఓవర్ రైడింగ్ అంటే వీ హ్యావ్ 2 classes, parent class and child class. We have a same methods in both the classes. Then class B will override the method in class B will override in the class A.
అప్పుడు మనకి క్లాస్ బి అవుట్పుట్, క్లాస్ బిలో ఉన్న మెథడ్ యొక్క అవుట్పుట్ మాత్రమే బయటకు వస్తుంది అనమాట. దాన్ని అదే అబ్స్ట్రాక్షన్ అంటే సింపుల్గా చెప్తానండి, అంత వాడం మనం, అందుకే సింపుల్గా చెప్తున్నాను. మన ఫైనల్ టాపిక్ ఏంటంటే అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ ఉందండి, క్లాస్ సి. ఓకే, ఈ క్లాస్లో ఒక మెథడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే యాడ్ అనే మెథడ్ ఉంది. ప్రతిసారి నేను ప్రింట్ అని రాస్తున్నాను చూసారా, ఆ మెథడ్ ఏదో ఒకటి చేస్తుందని పద్దాక రాస్తున్నాను నేను. కానీ ఓవర్ రైడింగ్ మన అబ్స్ట్రాక్షన్ ఏంటంటే ఈ మెథడ్ ఏం చేస్తుందో మనం రాయమాట, జస్ట్ పాస్ అని పెట్టేస్తాం. ఖచ్చితంగా ఈ మెథడ్ ఏం చేస్తుందని అనదర్ క్లాస్లో మనం చెయ్యాలి ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్లాస్ ఉంది బి అని, ఇందులో ఈ మెథడ్ రాసి ఆ క్లాస్ చేసే పని ఏంటో రాయాలి మనం ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఇట్ ఈస్ యాడింగ్ నెంబర్స్, దీన్ని అబ్స్ట్రాక్షన్ అంటారు. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే అండి, మనకి ఒక క్లాసులో ఒక మెథడ్ ఉంటుంది, దీన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటారు జనరల్గా. మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఇంప్లిమెంటేషన్ ఏం చెయ్యమాట, మనం ఇంప్లిమెంటేషన్ ఏం చేయట్లేదు, జస్ట్ పాస్ అని పెట్టేస్తున్నాం. ఓకేనా, ఈ మెథడ్ని మనం ఖచ్చితంగా వేరే క్లాస్లో అది ఏం చేస్తుందని చెప్పి ఇంప్లిమెంట్ చేయాలి మనం. అది యాడ్ చేస్తుందా, మల్టిప్లికేషన్ చేస్తుందా, లేకపోతే ఏమైనా సెలీనియం కోడ్ మనం రాస్తున్నాం అందులో, ఏం పని, దాని పని ఏంటి అని చెప్పి మనం రాయాలి ఖచ్చితంగా చైల్డ్ క్లాస్లో. దాన్ని మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్షన్ అంటాం. అబ్స్ట్రాక్ట్ క్లాస్ డిక్లేర్ చేసేటప్పుడు మనం అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. మనం ఇలా ఏ అని పెట్టి ఏబిసి అని పెడతాం జావాలో. ఓకేనా, దీని పైన కూడా అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని పెడతాం అన్నమాట. ఇవన్నీ అంత అవసరం లేదులేండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతాయి, ఇవన్నీ వద్దులే. జనరల్గా జస్ట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుని సరిపోతుంది. మనం అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి అంటే ఒక క్లాస్ ఉంటే ఆ క్లాస్లో ఒక మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయము, అది ఏం చేస్తుందో మనం ఇక్కడ చెప్పాం, క్లాస్ ఏలో చెప్పాం, అది ఏం చేస్తుందని మనం క్లాస్ బిలో చెప్తాం. దాన్ని ఏమంటారంటే అబ్స్ట్రాక్షన్ అంటారు. ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలంటే వీ హ్యావ్ ఏ వన్ క్లాస్, ఇన్ ద క్లాస్ వీ హ్యావ్ ఏ మెథడ్, దట్ మెథడ్ ఈస్ నాట్ డిక్లేర్డ్ ఇన్ దిస్ క్లాస్, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ డూయింగ్, వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ద చైల్డ్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది పేరెంట్ క్లాస్ అనుకోండి, ఇది చైల్డ్ క్లాస్ అనుకోండి. నేను చెప్పాను కదా, మనకి ఏమైనా 2 క్లాసెస్ ఉంటే పైన ఉన్న దాన్ని పేరెంట్ అనుకోండి, కింద ఉన్న క్లాస్ చైల్డ్ క్లాస్ అనుకోండి. పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ అనేది ఇంప్లిమెంటేషన్ అనేది అక్కడ చేయకుండా ఆ మెథడ్ ఏం చేస్తుందని ఇంప్లిమెంటేషన్ చైల్డ్ క్లాస్లో చేయాలి ఖచ్చితంగా. దాన్నే మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్షన్ అంటారు. మీకు అబ్స్ట్రాక్షన్ ఓవర్ రైడింగ్ ఒకేలాగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ పేరెంట్ క్లాస్లో మెథడ్ ఉంది, ఈ చైల్డ్ క్లాస్లో కూడా మెథడ్ ఉంది, దీన్ని ఓవర్ రైడింగ్ అంటాం. కానీ మనం అబ్స్ట్రాక్షన్ ఏంటి, ఈ మెథడ్ ఏం చేస్తుందని రాస్తాం ఖచ్చితంగా. పేరెంట్ క్లాస్లోను చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్స్ ఏం చేస్తున్నాయని ఖచ్చితంగా రాసేస్తున్నాము, దీన్ని ఓవర్ రైడింగ్ అంటారు. పేరెంట్ క్లాస్లోను చైల్డ్ క్లాస్లోను సేమ్ మెథడ్స్ ఉంటే ఇక్కడున్న మెథడ్ అనేది ఇక్కడున్న మెథడ్ని ఓవర్ రైడ్ చేస్తుంది. అంటే ఏంటి, ఫైనల్గా ఈ అవుట్పుట్ వస్తుంది మనకి ఇందులో ఏముందని. కానీ ఇక్కడ మనకి అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, సేమ్ మెథడ్స్ ఉంటాయి బోత్ క్లాసెస్లో, కానీ మెథడ్ ఏం చేస్తుందని మనం రాయం ఇక్కడ పేరెంట్ క్లాస్లో. చిన్న స్లైట్ డిఫరెన్స్, ఓవర్ రైడింగ్కి అబ్స్ట్రాక్షన్ డిఫరెన్స్ అదే మాట. ఓకేనా, ఇక్కడ మనం ఇప్పుడు మనం అబ్స్ట్రాక్షన్ చేస్తున్నాం కదా, అబ్స్ట్రాక్షన్ అవసరం మనకి ఖచ్చితంగా. చూడండి, నేను పెట్టట్లేదు కానీ మీకు ఖచ్చితంగా రిలేషన్షిప్ ఉండాలండి. ఇప్పుడు ఏమవుతుందంటే రిలేషన్షిప్ లేకుండా మనం ఇంప్లిమెంట్ చేయలేము అసలు. ఖచ్చితంగా మనం అంటే మీకు అర్థం కాదని మళ్ళీ పెట్టట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతారు కానీ, బట్ ఖచ్చితంగా రిలేషన్షిప్ ఉండాలి. రిలేషన్షిప్ ఉంటేనే ఈ టాపిక్స్ మనం మాట్లాడుకుంటాం, అబ్స్ట్రాక్షన్ కానీ ఓవర్ రైడింగ్. కాబట్టి స్పెషల్లీ ఓవర్ రైడింగ్ గురించి మాట్లాడేటప్పుడు అట్ ద సేమ్ టైం మనం అబ్స్ట్రాక్షన్ గురించి మాట్లాడేటప్పుడు, అలాగే ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఈ టాపిక్ ఖచ్చితంగా రిలేషన్షిప్ ఉంటుంది. ఇన్హెరిటెన్స్ చేసినాక మనం ఈ ఓవర్ రైడింగ్ గురించి కానీ లేకపోతే ఈ అబ్స్ట్రాక్షన్ గురించి కానీ మాట్లాడుకుంటాం. ఇన్హెరిటెన్స్ చేయకుండా మనం అబ్స్ట్రాక్షన్ గురించి అట్ ద సేమ్ టైం ఓవర్ రైడింగ్ గురించి అసలు చెప్పుకోలేం టాపిక్. మీరు మిగతా చెప్పుకోవచ్చు, ఎన్క్యాప్సులేషను,
అలాగే మనకి ఓవర్లోడింగ్ గురించి చెప్పుకోవాలంటే మనకి ఏంటి, ఒక క్లాస్ ఉంటే చాలు. ఏదైనా ఒక క్లాస్ ఉంటే, ఒక క్లాస్ ఉందనుకో నాకు, సేమ్ మెథడ్స్ ఉన్నాయనుకో, నాకు నేను చెప్పుకోగలుగుతాను. సేమ్ మెథడ్స్ ఉంటే చాలు నాకు. మేబీ ఆర్గ్యుమెంట్ డిఫరెంట్ ఉంటాయి, ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ కామా బి అని ఉండొచ్చు. ఓకే, నేను చెప్పుకోగలుగుతాను. ఒక క్లాస్ ఉంటే చాలు నాకు ఓవర్లోడ్ గురించి మాట్లాడుకోవాలంటే. అదే మీరు అబ్స్ట్రాక్షన్ గురించి, ఓవర్ రైడింగ్ గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా రిలేషన్షిప్ అనేది ఉండాలి. ఆ రిలేషన్షిప్ ఎలా వస్తుంది? ఇన్హెరిటెన్స్ ద్వారా. అంటే క్లాస్ ఏకి క్లాస్ బికి ఏదో ఒక రిలేషన్షిప్ తీసుకురావాలి. ఆ రిలేషన్షిప్ తేవాలంటే ఇన్హెరిటెన్స్ ద్వారా తేగలం. ఇన్హెరిటెన్స్ అచీవ్ చేయాలంటే క్లాస్ బి పక్కన 2 బ్రాకెట్లు పెట్టి ఆ క్లాస్ పేరు ఇవ్వాలి, మీరు ఏదైతే చేస్తున్నారో అది. అప్పుడు మాత్రమే మనం అబ్స్ట్రాక్షన్ అచీవ్ చేయగలం. ఇన్హెరిటెన్స్ అయితే మాత్రం బాగా నేర్చుకోండి. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి మళ్ళీ చెప్తాను చూడండి. క్లాస్ ఏ ఉంది, క్లాస్ ఏలో ఒక మెథడ్ ఉంది, యాడ్ అనే మెథడ్. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ యాడింగ్ 2 వేరియబుల్స్ అని పెడదాం. యాడింగ్ 2 వేరియబుల్స్. ఓకే, ఇప్పుడు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే, ఇంకో క్లాస్ ఉంది. ఇన్హెరిటెన్స్ గురించి చెప్పుకోవాలంటే 2 క్లాసెస్ కావాలి. సో 2 క్లాసెస్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మెథడ్ ఉంది, ఏంటి, సమ్ అని. ఇక్కడ ప్రింట్ సమ్మింగ్ 2 నెంబర్స్. ఇప్పుడు నేను క్లాస్ బికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసి నేను ఓబీజే డాట్ సమ్ అని కాల్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, నాకు సమ్ ఏం చేస్తుందో చూపిస్తుంది. సమ్ అనే మెథడ్ ఏం చేస్తుందో చూపిస్తుంది, సమ్మింగ్ 2 నెంబర్స్. అదేవిధంగా నేను ఓబీజే డాట్ యాడ్ అని పెడతాను. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ దేన్ని క్రియేట్ చేస్తున్నాను? బీకి. అసలు బీలో యాడ్ అనే మెథడ్ ఉందా? బీ క్లాస్లో లేదు. అలాంటప్పుడు రన్ చేస్తే ఏమవుతుంది? లేదని చెప్పొచ్చు. ఉన్నది కూడా, బాబు బీ క్లాస్లో యాడ్ అనే మెథడ్ లేదని చెప్తుంది. బీ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ యాడ్ అంటే యాడ్ అనే మెథడ్ లేదని చెప్తుంది. బట్ మైనస్ అని నాకు వర్క్ అవ్వాలి. అప్పుడు నేను ఇన్హెరిటెన్స్ చేయాలి. పక్కన బీ క్లాస్ పక్కన బ్రాకెట్ పెట్టి ఏ పెట్టాలి. చూడండి, ఇక్కడ పెట్టాను, నేను హైలైట్ చేస్తాను చూడండి. ఓకే, ఇలా చూడండి, బీ క్లాస్ పక్కన బ్రాకెట్ పెట్టి ఏ పెట్టాను. ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు అవుట్పుట్ వస్తుంది చూడండి. దీన్నే ఇన్హెరిటెన్స్ అంటారు. ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలంటే, క్లాస్ ఏలో ఉన్న మెథడ్స్ని, క్లాస్ ఏలో ఎన్ని మెథడ్స్ అయినా ఉండొచ్చు, నీకు ఎన్ని మెథడ్స్ అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మెథడ్ కూడా ఉండొచ్చు. ఓకే, ఐఎమ్ వాచింగ్ ఆంధ్ర కింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ షోని కాల్ చేశాను అనుకో, ఇప్పుడు నాకేమొస్తుంది? వాచింగ్ ఆంధ్ర కింగ్ అని వస్తుంది. జనరల్గా మీకు ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేస్తారు? క్లాస్ బికి. బట్ క్లాస్ బిలో అక్కడ లేవు కదా, బట్ ఎలా వస్తున్నాయి అంటే ఇన్హెరిటెన్స్ ద్వారా చేసామన్నమాట అలా వచ్చేటట్టు. అంటే క్లాస్ ఏలో ఉన్న మెథడ్స్ని క్లాస్ బిలో కూడా వాడుకోవచ్చు. అలా వాడుకోవాలంటే మనం ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ వాడాలన్నమాట. దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. క్లాస్ ఏలో ఉన్న మెథడ్స్ని క్లాస్ బిలో కూడా యూజ్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి. దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏదైనా ఒక మెథడ్ ఉందనుకో, దాని ఎన్క్యాప్సులేషన్ ఏ క్లాస్లోనూ వాడకూడదు అనుకో, దాన్ని డబుల్ అండర్ స్కోర్తో రాయాలి మనం. ఇలా మెథడ్ పక్కన నేమ్, అది అండర్ స్కోర్ అయిపోతుంది. ఓవర్లోడింగ్ అంటే ఏంటి? ఒకే క్లాస్లో మనకి సేమ్ మెథడ్స్ ఉంటే దాన్ని ఓవర్లోడింగ్ అంటారు. ఒకే క్లాస్లో మనకి సేమ్ మెథడ్స్ ఉంటే దాన్ని ఓవర్లోడింగ్ అంటారు. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఊప్స్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా రిపీటెడ్గా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు పద్దాక ఊప్స్ కాన్సెప్ట్ మనకి. ఎవరైనా డౌట్స్ అడుగుతారండి? జనరల్గా మనం ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ రాయాలంటే మనకంటూ ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్. అదేంటి ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటి, పిఓఎం, రిపోర్ట్స్, టెస్ట్ కేసెస్, టెస్ట్ డేటా, యూటిలిటీస్, ఇలా మనకి ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ ఫోల్డర్లోనే మనం టెస్ట్ కేసెస్ అంతా చేయాలి, ఎక్కడ పడితే అక్కడ రాయకూడదు అనమాట. ఇప్పుడు టెస్ట్ కేసెస్ రాయాలనుకో, నువ్వు మాన్యువల్ టెస్ట్ కేసుకి
మీ టెస్ట్ కేసెస్ లోన ఇలా ఎక్స్పాండ్ చేసి దీని లోనకి వెళ్ళి రాయాలి టెస్ట్ కేసెస్. ఆల్రెడీ నేను రాసాను చూడండి ఒకటి. ఇది ఏంటంటే ఒక వెబ్సైట్ అన్నమాట. ఈ టెస్ట్ కేస్ ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను బ్రౌజర్లో. ఈ టెస్ట్ కేస్ ఏంటంటే కోర్సెస్ బటన్ మీద క్లిక్ చేస్తే నాకు సెలెక్ట్ బటన్ కనిపిస్తుందా లేదని వెరిఫై చేయాలి. నేను ఆటోమేషన్ రాసాను. మరి ఇప్పుడు ఏంటి, ఇక్కడ కోర్సెస్ అని చూసారా, ఇప్పుడు మా అప్లికేషన్ ఓపెన్ చేశాక, ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాక ఇక్కడ కోర్సెస్ అని చూసారా, దీని మీద క్లిక్ చేస్తే నాకు సెలెక్టర్ కనిపిస్తుందా లేదని టెస్ట్ కేసు. దానికి నేను ఆటోమేషన్ రాశాను చూడండి. ఇక్కడ డ్రైవర్ డాటా మీకు ఆల్రెడీ ఆటోమేషన్ కోడ్ తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు, చూడండి. ఓకేనా. టెస్ట్ కేసెస్లోనే టెస్ట్ కేసెస్ రాయాలి. ఒక టెస్ట్ కేసెస్లోనే టెస్ట్ కేసెస్ రాయాలి. ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ఓకేనా. మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ డిలీట్ చేసి మనం రాద్దాము. ఇప్పుడు మీరు టెస్ట్ కేసెస్ మీరు ఆటోమేషన్ రాయాలనుకో మాన్యువల్ టెస్ట్ కేస్కి, ఈ టెస్ట్ కేసెస్ మీద క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి మామూలుగా మన ఫైల్ నేమ్ టెస్ట్తో స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టెస్ట్ కేస్ ఇప్పుడు మీరు టెస్ట్ కేసు రాశారనుకుందాం. ఇలా రాసేసారు కదా. టెస్ట్ కేసెస్లో టెస్ట్ కేసు రాస్తున్నారు. ఏం వాడి సెలీనియం విత్ పైథాన్. ఇదే సెలీనియం ఇదే పైథాన్. ఇది పైథాన్ ఏది ఇక్కడ సెలీనియం మీద అడగమండి. ఇదే పైథాన్ ఇదే సెలీనియం అన్ని మిక్స్ అయిపోయి ఉంటాయి. సో మనం కోడ్ రాసేసాం టెస్ట్ కేసు. జనరల్గా చూడండి ఇక్కడ మనకు ఉందో చూసారా, ఇది యూఆర్ఎల్. యూఆర్ఎల్ అనేది డేటా అండి. యూఆర్ఎల్ అనేది డేటా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇక్కడ లాగిన్ బటన్ ఉందండి. ఇక్కడ మనం డేటా ఎంటర్ చేస్తున్నాం చూడండి, సురేష్ అని. దీన్ని మనం డేటా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాం కదా, దాన్ని కూడా మనం డేటా అంటాం. ఇలాగ మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఇస్తారు కదా, మనం వెబ్సైట్ యూఆర్ఎల్ ఓపెన్ చేస్తాం కదా, ఇలా సెర్చ్ కొట్టి యూఆర్ఎల్ ఓపెన్ చేస్తున్నాం కదా. ఇక మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఏంటి, ఇది కదా ఈ వెబ్సైట్ యూఆర్ఎల్. ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది ఇది కూడా డేటా అన్నమాట. ఎప్పుడు కూడా డేటాని మనం టెస్ట్ కేసులో రాయకూడదు. ఎప్పుడు కూడా మన డేటాని టెస్ట్ కేసెస్లో డైరెక్ట్ రాయకూడదు. ఇక్కడ మనం డ్రైవర్ డాట్ గెట్ అని రాసేస్తున్నాం కదా, ఇలా రాయకూడదు డేటాని ఇక్కడ డైరెక్ట్. మీరు ఏం చేయాలంటే ఇక్కడ టెస్ట్ డేటా అని చూసారా, టెస్ట్ డేటాలో డేటాని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మీరు డేటా పెట్టాలంటే దీని రైట్ క్లిక్ ఇచ్చి ఒక ఫైల్ క్రియేట్ చేయండి, టెస్ట్ డేటా అని. ఓకే, టెస్ట్ డేటా అని క్రియేట్ చేయండి. ఒక ఫైల్ క్రియేట్ చేసి ఇక్కడ క్లాస్ డిక్లేర్ చేయండి. క్లాస్ అని పెట్టి టెస్ట్ డేటా అని పెట్టుకోండి. ఇక్కడ మీరు యూఆర్ఎల్ అని పెట్టండి. మీరు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా టెస్ట్ డేటాలోనే మెయింటైన్ చేయాలి. ఇక్కడ మనం క్లాస్ క్రియేట్ చేసి యూఆర్ఎల్ పెట్టి ఇప్పుడు మనం ఇక్కడ వాడాలి దాన్ని. ఇప్పుడు వాడాలంటే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఫ్రమ్ టెస్ట్ డేటా డాట్ టెస్ట్ డేటా టెస్ట్ డేటా. ఇదంతా ఇంపోర్టింగ్ అంతా తెలిసిపోయినా పర్లేదులేండి. ఇప్పుడు మనం వెబ్సైట్ యూఆర్ఎల్ ఇక్కడ ఇవ్వాలి కదా, జనరల్గా మనం ఏం చేసి డైరెక్ట్ ఇచ్చేస్తున్నాం. ఇన్ని రోజులు డైరెక్ట్ ఇవ్వకూడదు. ఇక్కడ ఏమన్నా చూసుకోండి, ఇక్కడ ఏమైనా ఇచ్చారు, యూఆర్ఎల్ ఇచ్చారు. ఇది ఎందులో ఉంది, ఈ క్లాస్లో ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ వాడుకోవాలంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే టెస్ట్ డేటా డాట్ యూఆర్ఎల్ ఇక్కడ పెట్టాలి డేటా. మనకి ఇలా టెస్ట్ డేటాలో ఇప్పుడు టెస్ట్ డేటాని పెట్టాలి. టెస్ట్ డేటాలో ఇప్పుడు డేటాని పెట్టుకోవాలి మనం. అంటే మనం యూఆర్ఎల్ కానీ ఇన్ కేసు రేపు పొద్దున ఇప్పుడు యూజర్ నేమ్ వాడుతున్నారు అనుకోండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ వాడతారు కదా మీరు. యూజర్ నేమ్ అని రాసుకొని ఇక్కడ యూజర్ నేమ్ సురేష్ అని పెట్టుకోండి. అదే మీ పాస్వర్డ్ ఉందనుకో మీ అప్లికేషన్కి, పాస్వర్డ్ అని పెట్టుకోండి. ఇలా ఇక్కడ పాస్వర్డ్ పెట్టండి 1234 మీరు టెస్ట్ డేటాని మెయింటైన్ చేసుకుంటారు. లైక్ యూఆర్ఎల్, యూజర్ నేమ్, పాస్వర్డ్. మీరు ఎప్పుడైతే మీరు ఇక్కడ వాడాలనుకుంటున్నారో అప్పుడు దాన్ని కాల్ చేస్తున్నారు ఆ క్లాస్ పేరుతో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ పేరు ఏంటి, టెస్ట్ డేటా డాట్ యూఆర్ఎల్ కావాలంటే, అదే యూజర్ నేమ్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా చేస్తాను చూడండి. క్విక్లీ ఇక్కడ రాస్తాను చూడండి. ఇంకో టెస్ట్ కేసు రాస్తున్నాను నేను క్విక్లీ.
ఇక్కడ పాస్వర్డ్. ఓకే. ఇదా టెస్ట్ డాట్ పీవైనా? ఇవన్నీ టెస్ట్ డేటా అని పెట్టేసుకోండి. ఎందుకు చెప్పనా? మీరు సింపుల్‌గా కాల్ ఔట్ చేయొచ్చు మాట ఈజీగా. టెస్ట్ డేటా డాట్ అని పెట్టేస్తే మీకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఓకే. అన్ని టెస్ట్ డేటా అని పెట్టేసుకోండి. ఓకే. అంటే మీకు ఈజీగా గుర్తుంటదన్నమాట. టెస్ట్ డేటా, టెస్ట్ డేటా, టెస్ట్ డేటా. మీనింగ్‌ఫుల్ గుర్తుంటాకి. సో, ఇప్పుడు చూడండి నేను ఒక టెస్ట్ కేస్ రాస్తాను సింపుల్‌గా. ఆ టెస్ట్ కేస్ ఏంటంటే అండి, నాకు వెబ్‌సైట్ ఓపెన్ చేశాక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ సపోజ్ టెస్ట్ కేస్ నేమ్. ఇప్పుడు నాకు ఇక్కడ ఉంది చూసారా? ఇక్కడ లాగిన్ బటన్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేశాక ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి నేనిప్పుడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి కామా ఇంకోటి రాస్తా 2 కావాలి కదా! డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి. ఓకే. ఇలా నేను 2 రాస్తానండి. నేను డేటాని పంపించాలి కాబట్టి సెండ్ కీస్ వాడుతున్నాను. ఇక్కడ కూడా సెండ్ కీస్ వాడుతున్నాను. ఇప్పుడు నేను దీని యొక్క ఐడి తెచ్చుకోవాలి. ఐడి వాడదాం అనుకుంటున్నా. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి సెలెక్ట్ సబ్‌లోకెళ్ళి కాపీ ఐడి. ఐడి ఉంటే ఐడి తెచ్చుకోవచ్చు. ఎక్స్‌పాత్ ఉంటే ఎక్స్‌పాత్. నాకు ఐడి ఉందని తెలుసు. నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి. అందుకే ఐడి వాడాను. మోస్ట్‌లీ మీరు కావాలంటే ఎక్స్‌పాత్ కూడా వాడుకోండి. మీరు ఎక్స్‌పాత్ వాడుతున్నారు కాబట్టి ఎక్కువ ఎక్స్‌పాత్ వాడుకోండి. ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ లాగిన్ యూజర్ నేమ్. ఇప్పుడు నేను సెండ్ కీస్ వాడి యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి కదా! ఇప్పుడు నేను ఇక్కడ ఇవ్వకూడదు ఇలా సురేష్ అని. అలాగే నా పాస్వర్డ్ ఇక్కడ డైరెక్ట్ ఇవ్వకూడదు ఇక్కడ టెస్ట్ కేస్‌లో. ఓకేనా? ఇలా ఇవ్వకూడదు నా పాస్వర్డ్. నేనేం చేయాలి? ఇక్కడ ఇవ్వకుండా ఆల్రెడీ నా డేటా ఎక్కడుంది? ఆల్రెడీ టెస్ట్ డేటాలో ఉంది ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ చూడండి. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇక్కడ ఉంది కదా! ఇప్పుడు నేను జస్ట్ ఏం చేయాలి టెస్ట్ కేస్‌లో ఇక్కడ టెస్ట్ డేటా డాట్ యూజర్ నేమ్ అలాగే టెస్ట్ డేటా డాట్ పాస్వర్డ్ చూడండి. చూసారా? ఇది రాసే అంటే మన టెస్ట్ డేటాలోనే పెట్టాలి. ఇక్కడ యూఆర్ఎల్ కూడా చూడు ఇక్కడే పెట్టాం. మనం టెస్ట్ డేటాలోనే పెట్టాం. టెస్ట్ డేటాలో పెట్టి మనకి ఎప్పుడైతే కావాలో డేటా అనేది అప్పుడు మనం ఆ టెస్ట్ డేటా డాట్ యూజర్ నేమ్, టెస్ట్ డేటా డాట్ పాస్వర్డ్ డైరెక్ట్ టెస్ట్ కేసెస్లో రాయకూడదు. ఎందుకు రాయకూడదు చెప్పనా? ఇప్పుడు సపోజ్ మీకు యూఆర్ఎల్ చేంజ్ అయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని టెస్ట్ కేసులు ఉన్నాయి? 2 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. కానీ రియల్ టైంలో 100 టెస్ట్ కేసులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెబ్సైట్ యూఆర్ఎల్ మీరు డైరెక్ట్ ఇక్కడ ఇస్తున్నారు అనుకోండి ఇలా మీరు ఇచ్చేస్తారు కదా యూఆర్ఎల్ హెచ్టిటిపి అని. ఇన్ కేసు రేపు పొద్దున యూఆర్ఎల్ చేంజ్ అయింది అనుకో మొత్తం అన్ని చేంజ్ చేయాలి. అన్ని టెస్ట్ కేసులోకి వెళ్ళి మీరు పద్దాకా చేంజ్ చేయాలి. అదే మీరు ఇలా వాడారనుకో డైరెక్టర్ ఇలా వాడారనుకో కాన్సెప్ట్ మీరు యూఆర్ఎల్ చేంజ్ చేయాలనుకో రేపు పొద్దున సింపుల్ ఇక్కడికి వస్తారు. మీరు ఏ యూఆర్ఎల్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో యూఆర్ఎల్ ఏదైతే చేంజ్ అయ్యిందో ఆ యూఆర్ఎల్ ఇక్కడ డైరెక్ట్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? అది మనకి అడ్వాంటేజ్. ప్రతి టెస్ట్ కేసులోకి వెళ్ళి చెక్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ 2 టెస్ట్ కేసులు ఉన్నాయి కాబట్టి యూఆర్ఎల్ చేంజ్ చేసుకోవాలంటే ఈజీగా చేంజ్ చేసేసుకుంటారు. కానీ రేపు పొద్దున ఏమైనా ఫ్యూచర్లో యూఆర్ఎల్ 100 టెస్ట్ కేసులు ఉంటాయి మన రియల్ టైంలో. అప్పుడు చేంజ్ చేయడం కష్టమైపోద్ది మాట మనకి. అందుకే మనం ఏంటంటే ఎప్పుడు కూడా టెస్ట్ డేటాలో మెయింటైన్ చేయాలి. ఇక్కడ టెస్ట్ డేటాలో మెయింటైన్ చేయాలి. ఓకేనా? అలాగే మనకి ఇంకోటండి ఇది ఒక్కటి చెప్పి వదిలేస్తాను. మనకి ఇక్కడ లొకేటర్స్ ఉన్నాయి చూసారా? డ్రైవర్ డాట్ ఫైండ్ క్లిక్ అని ఈ లొకేటర్ కోర్సెస్ క్లిక్ చేస్తుంది. ఈ లొకేటర్ ఏం చేస్తుంది? సెలెక్ట్ బటన్ ఉందా లేదని వెరిఫై చేస్తుంది. మీరు ఎప్పుడు కూడా లొకేటర్స్ని ఇక్కడ రాయకూడదు డైరెక్ట్. ఇక్కడ రాయకూడదు. మీరు ఏం చేయాలంటే ఇక్కడ పిఓఎం మనం చూసారా? ఈ పిఓఎంలోకి వెళ్ళి మనం ఓకే ఒక క్లాస్ క్రియేట్ చేయాలి. ఏంటి? లొకేటర్స్ అని క్రియేట్ చేసి క్లాస్ పేరు లొకేటర్స్ అని పెట్టండి. ఓకేనా? పెట్టి మీ రియల్ టైంలో అన్నీ ఉంటాయండి మోస్ట్లీ. బట్ జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. కొన్ని మీకు అర్థం కావు ఎందుకు పెట్టాను ఏంటని. మనం టెస్టర్స్ కదా అంత నాలెడ్జ్ అవసరం లేదు మనకి. మీకు రియల్ టైంలో క్లాస్ క్రియేట్ చేయండి.
ఇది ఎందుకు పెట్టాను అడగమాకండి. ఇది ఉండాలి అంతే, రూల్ అంతే. మీరు ఎప్పుడైనా లొకేటర్స్ రాసేటప్పుడు ఇది ఉండాలి ఖచ్చితంగా. అది ఎందుకు ఏంటి అని అడగమాకండి. అలాగే మీకు ఒకటి చెప్పాను, ఎప్పుడైనా మనం క్లాస్ క్రియేట్ చేసినప్పుడు ఇంపోర్ట్స్ ఉన్నాయి కదా, ఇంపోర్ట్ అన్నిటిని వేరే క్లాస్లో ఎప్పుడైనా మీరు క్రియేట్ చేసేటప్పుడు రాసుకోండి ఇక్కడ సేఫ్ సైడ్. అంటే లొకేటర్స్ రాసేటప్పుడు, టెస్ట్ కేసు రాసేటప్పుడు ఇంపోర్ట్ చేసుకోవడం బెటర్ అన్నమాట పైనవి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు లొకేటర్స్ అని చెప్పుకున్నారు. ఒకసారి నాకు 1 సెకండ్ అండి, ఛార్జింగ్ 1 సెకండ్. మనం చూడండి, మనం ఎప్పుడైనా లొకేటర్స్ని ఇక్కడ పెట్టకూడదు. మనం POMలో ఒక క్లాస్ క్రియేట్ చేసి ఆ క్లాస్లో ఒకటి రాయాలి. దీన్ని కన్స్ట్రక్టర్ అంటారు. ఈ కన్స్ట్రక్టర్ ఎందుకు ఏంటి అని అడగమాకండి, మీరు కూడా తెలుసుకోమాకండి, బ్లైండ్గా పెట్టండి చాలు, సరిపోదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉంది చూసారా, ఈ లొకేటర్ ఏం చేస్తుంది, క్లిక్ చేస్తుంది దీని మీద, కోర్సెస్ బటన్ మీద. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మీరు కాపీ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ మీరు ఒక మెథడ్ క్రియేట్ చేయాలి. డఫ్ క్లిక్ కోర్సెస్ బటన్ మెథడ్ పేరు మీనింగ్ఫుల్గా ఆ బటన్, ఆ లొకేటర్ ఏం చేస్తుందని రాయాలి. రాసి సెల్ఫ్ డాట్, చూడండి నేనేం చేశాను, క్లిక్ కోర్సెస్ అని ఒక మెథడ్ క్రియేట్ చేశాను, అది రాశాను. ఇంకోటి ఏంటి, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తుంది, వెరిఫై చేస్తుంది కదా, ఈ మెథడ్ని కూడా ఇక్కడ నుంచి కాపీ చేసి ఈ లొకేటర్స్లోనే రాయాలి మెథడ్స్ రూపంలో. ఈ మెథడ్ ఏం చేస్తుంది, వెరిఫై సెలెక్ట్ బటన్, అంటే మీనింగ్ఫుల్గా మెథడ్ నేమ్. ఈ మెథడ్ ఎప్పుడు మీనింగ్ఫుల్, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. నేను మెథడ్స్ పెట్టాను, పెద్దగా ఇష్టం వచ్చినట్టు యాడ్ అని పెట్టాను, సురేష్ అని పెట్టాను. కానీ ఇక్కడ క్లిక్ కోర్సెస్ అని ఎందుకు పెట్టాను, ఈ లొకేటర్ పర్పస్ ఏంటి, ఆ కోర్సెస్ మీద క్లిక్ చేస్తుంది కాబట్టి కోర్సెస్ అని పెట్టాను, క్లిక్ కోర్సెస్ అని. ఇక్కడ నాకు ఏం చేస్తుంది, లొకేటర్ ఇంకో లొకేటర్ వెరిఫై చేస్తుంది. అందుకే నేను డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని రాసి వెరిఫై చేస్తున్నాను రాశాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి ఫ్రమ్ POM డాట్ లొకేటర్స్ ఇంపోర్ట్ లొకేటర్స్, ఇంపోర్ట్ క్లాస్ పేరు ఏమి ఇచ్చాను, లొకేటర్స్. ఓకే, చూడండి ఇప్పుడు నేను ఈ మెథడ్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేస్తున్నా. చూడండి ఈ మెథడ్ని కూడా ఇక్కడ డైరెక్ట్ ఇలా రాయం. ఇంకా ఇప్పుడు నేను URL ఓపెన్ చేశాక నేను చేయాలి, మీరు ఫస్ట్ మీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ మెథడ్ ఎక్కడ ఉంది, ఈ మెథడ్ నేను ఇక్కడ వాడాలనుకుంటున్నా. మీకు హూప్స్ కాన్సెప్ట్ చెప్పాను కదా, ఇక్కడ మెథడ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, ఈ లొకేటర్స్ క్లాస్లో ఉన్నాయి. ఈ క్లాస్లో ఉన్న మెథడ్స్ని నేను వేరే దగ్గర వాడాలనుకో, ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. OBJ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఏంటి, ఇక్కడ లొకేటర్స్ కదా, లొకేటర్స్ ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. చూడండి క్రియేట్ చేసి ఇప్పుడు నేను OBJ డాట్ ఏం చేయాలి, క్లిక్ కోర్సెస్ మెథడ్, తర్వాత మళ్ళీ కొంత టైం వెయిట్ చేసి OBJ డాట్ వెరిఫై సెలెక్ట్ బటన్. ఇక్కడ లొకేటర్స్ ఎప్పుడు POMలో ఒక క్లాస్ క్రియేట్ చేసి వాటికి మెథడ్స్ క్రియేట్ చేయాలి మీనింగ్ఫుల్గా. అంటే ఆ లొకేటర్ ఏం చేస్తుందని, ఈ లొకేటర్ ఏం చేస్తుంది, క్లిక్ చేస్తుంది. దేని మీద క్లిక్ చేస్తుంది, మనకి జనరల్గా కోర్సెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తుంది కదా, అందుకే ఆ మెథడ్ పేరు మీనింగ్ఫుల్గా పెట్టామన్నమాట, క్లిక్ కోర్సెస్ అని. అలాగే మనకు సెలెక్ట్ బటను ఈ దీని మీద క్లిక్ చేసాక వెరిఫై చేయాలి ఉందా లేదని, అందుకే దానికి మీనింగ్ఫుల్గా నేమ్ ఏం పెట్టానంటే ఇక్కడ వెరిఫై సెలెక్ట్ బటన్, అంటే సెలెక్ట్ బటన్ వెరిఫై చేస్తుంది. ఇప్పుడు ఈ మెథడ్స్ నేను ఇక్కడ కాల్ చేయాలి. ఇక్కడ మీకు ఆల్రెడీ ఊప్స్ కాన్సెప్ట్ చెప్పాను కదా, ఒక క్లాసులో ఆబ్జెక్ట్ అంటే ఏంటి చెప్పాను మీకేంటి, మనం ఒక క్లాస్లో ఉన్న మెథడ్స్ని బయటికి కాల్ చేయాలంటే ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. నేను ఎక్కడ యూజ్ చేసుకోవాలి మెథడ్స్ని, ఇక్కడ వాడాలి, ఈ మెథడ్లో వాడాలి కాబట్టి అందుకే ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి OBJ డాట్ క్లిక్ కోర్సెస్, తర్వాత టైం డాట్ స్లీప్ అంటే కొంత టైం వెయిట్ చేయమని మీకు ఆల్రెడీ తెలుసు, తర్వాత OBJ డాట్ వెరిఫై సెలెక్ట్ బటన్. అంతేనండి, ఇది మన రియల్ టైం వర్క్. నేను ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు క్లాస్ నేమ్ పెట్టి ఇక్కడ డ్రైవర్ పెట్టాను కదా, ఈ డ్రైవర్ ఎందుకు పెట్టానంటే ఇక్కడ నేను కన్స్ట్రక్టర్ వాడాను కాబట్టి, అందుకే మీకు ఈ కన్స్ట్రక్టర్ ఎందుకు వాడానో, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కదా క్లాస్కి, ఇక్కడ డ్రైవర్ ఎందుకు వాడానో మీరు తెలుసుకోమాకండి, మీరు బ్లైండ్గా పెట్టేయండి అనమాట. OBJ డాట్ క్లిక్ కోర్సెస్, OBJ డాట్ వెరిఫై సెలెక్ట్ బటన్. ఇప్పుడు రన్ చేస్తున్నా చూడండి, టెస్ట్ కేసు రన్ అయ్యింది. రియల్ టైంలో ఇలా రాస్తారండి యాక్చువల్ కోడ్, ఇదంతా రియల్ టైం కోడ్. ఇంకా మీరు గూగుల్కి వెళ్ళినా సరే, పెద్ద కంపెనీకి వెళ్ళినా సరే ఇంతకు మించి టఫెస్ట్ ఉండదు అన్నమాట.
ఎంతకన్నా ఈజీగానే ఉంటుంది కోడ్ అనేది, ఎంతకన్నా ఇంకా టఫెస్ట్ ఉండదు అనమాట మీకు. అంటే మీకు టఫెస్ట్ కోడ్ చెప్పాను అనమాట. ఎంతకన్నా పెద్దగా కోడ్ ఎవ్వరు రాయమండి మనకి. చూడండి, ఇలా మనం రియల్ టైంలో కోడ్ రాస్తామండి. దీనికి కూడా సేమ్, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ డేటాను పంపిస్తున్నారు కదా, ఇక్కడ కూడా సేమ్ రాస్తామన్నమాట. సెండ్కి ఇవన్నీ ఇక్కడ రాసుకోవడం మన మెథడ్స్ అన్ని ఇక్కడ రాసుకొని ఆ మెథడ్స్ని ఈ టెస్ట్ కేసులో కాల్ చేయాలి. మళ్ళీ చూద్దామండి. మళ్ళీ రేపు చెప్తాను మీకు, అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ మన రిపోర్ట్స్ అని చూసారా, ఇక్కడ రిపోర్ట్స్ అని. ఈ రిపోర్ట్స్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెస్ట్ కేసు ఎన్ని ఉన్నాయండి, 2 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ టెస్ట్ కేసులు రన్ చేస్తే రిపోర్ట్ రావాలి మీకు. జనరల్గా టెస్ట్ కేసు రన్ చేయాలంటే ఏం చేస్తున్నారు మీరు, ఇక్కడ యారో బటన్ మీద క్లిక్ చేసి రన్ అని కొడుతున్నారు కదా. కానీ అలా రన్ చేయకూడదండి. జనరల్గా రియల్ టైంలో ఎలా రన్ చేస్తారంటే, మీరు రియల్ టైంలో టెస్ట్ కేసు రన్ చేయాలంటే ఇక్కడ మీకు టెర్మినల్ ఉంటుంది, పైచామ్లోనే కింద నుంచి థర్డ్ ఆప్షన్ లెఫ్ట్ సైడ్లో నేను మూవ్ చేస్తున్నాను చూడండి, మౌస్ కర్సర్ మూవ్. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీరు పై టెస్ట్ అని ఇవ్వాలి. పై టెస్ట్ అని ఇచ్చి పై టెస్ట్ ఇస్తే మొత్తం టెస్ట్ కేసు అని రన్ అవుతాయి చూడండి. మొత్తం టెస్ట్ కేసు అని రన్ అవుతాయి చూడండి. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి, అన్ని టెస్ట్ కేసు రన్ అవుతాయి. ఎన్ని అయితే ఉన్నాయి అన్ని రన్ అవుతాయి చూడండి. ఇప్పుడు రన్ అవుతుంది చూద్దాము. మనం అన్ని టెస్ట్ కేసెస్ని రన్ చేయాలంటే టెర్మినల్ ఓపెన్ చేసి పై టెస్ట్ అని ఇవ్వాలి. దాని అంతటా అదే ఓపెన్ అవుతాయి అన్ని టెస్ట్ కేసులు. ఎన్ని టెస్ట్ కేసులు అయితే ఉన్నాయో అవే రన్ అవుతాయి అన్నమాట. మనం ఇంకా సిస్టమ్ టచ్ చేయక్కల అదే రన్ చేసుకుంటుంది. ఇప్పుడు 2 టెస్ట్ కేసు ఉన్నాయి కదా, 2 టెస్ట్ కేసు రన్ అయ్యాక చూడండి, మీకు రన్ అయిపోయినాయి టెస్ట్ కేసెస్ చూసారు. ఇప్పుడు మీకు ఇది రిపోర్ట్ కావాలి. ఇట్లకి అంటే ఎన్ని టెస్ట్ కేసులు రన్ చేసావు, ఇక్కడ మనకి రిపోర్ట్ రావట్లేదు చూడండి ప్రాపర్గా. ఎన్ని టెస్ట్ కేసులు రన్ అయినాయి, ఎన్ని టెస్ట్ కేసులు ఫెయిల్ అయినాయి అని మీకు ఒక రిపోర్ట్ కావాలన్నమాట. మీకు రిపోర్ట్ కావాలంటే రిపోర్ట్ అనేది రిపోర్ట్స్లో రావాలి. ఇక్కడ రిపోర్ట్స్ అని ఫోల్డర్ అని చూసారు, ఇందులో రావాలి రిపోర్ట్. ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు టెస్ట్ కేసు రన్ చేయాలంటే ఏం కమాండ్ ఇవ్వాలి, పై టెస్ట్ అని ఇవ్వాలి. మీకు రిపోర్ట్ కూడా కావాలనుకో -HTML అని ఇచ్చి రిపోర్ట్స్ అని రాయాలి. reports.html. జస్ట్ రిపోర్ట్స్ ఫోల్డర్ ఎందుకని గుర్తుపెట్టుకుని చాలండి. 1 సెకండ్, ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. HTML ఇప్పుడు రన్ చేద్దాం చూడండి. కమాండ్ రన్ చేశాను చూడండి. పై టెస్ట్ -HTML reports.html. ఇంత మొదలు మనం రన్ చేస్తే ఇక్కడ రిపోర్ట్లో రిపోర్ట్స్ రాలేదు. ఇప్పుడు రిపోర్ట్ కూడా వస్తుంది చూడండి ఇక్కడ. అంటే ఎన్ని టెస్ట్ కేసులు రన్ అయినాయి, ఎన్ని టెస్ట్ కేసులు పాస్ అయినాయి, ఎంత టైం రన్ అయినాయి, ఎప్పుడు రన్ అయినాయి, డేట్ ఏంటి, టైం ఏంటి, ఆ రిపోర్ట్లో మనం చూసుకోవచ్చు అన్నమాట. ఒక టెస్ట్ కేసు ఆల్రెడీ రన్ అయిపోయింది, ఇంకో టెస్ట్ కేసు ఉంది కదా, అది కూడా రన్ అవుతుంది చూడండి. అది కూడా రన్ చేశాక మనకి రిపోర్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నాను నేను. మీరు ఇక్కడ చూడండి రిపోర్ట్ అని వచ్చింది. ఇంతమంది reports.html అని రాలా. ఇప్పుడు టెస్ట్ కేసు రన్ అవ్వగా రిపోర్ట్ అని వచ్చింది చూసారా. ఇప్పుడు ఇది మీరు బ్రౌజర్లో ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎన్ని టెస్ట్ కేసులు పాస్ అయినాయి, ఎన్ని టెస్ట్ కేసులు ఫెయిల్ అయినా చూపిస్తారు చూడండి. చూసారా, ఎప్పుడు రన్ చేశారు, 29th నవంబర్ 2:13:21 రన్ చేశారు. ఏం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడారు కూడా చూపిస్తుంది చూడండి, పైథాన్ వాడారు. ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని టెస్ట్ కేసులు, 2 టెస్ట్ కేసెస్ ఎంతసేపు రన్ అయినాయి, 22 సెకండ్స్ రన్ అయినాయి. ఎన్ని పాస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి, ఒకటి ఫెయిల్ అయింది, ఒకటి పాస్ అయింది చూడండి. 1 failed 1 passed. పాస్ అయింది ఎందుకు ఫెయిల్ అయింది కూడా చూపిస్తుంది చూడండి. ఫెయిల్డ్ అని చెప్పి ఆ రీజన్ కూడా చూపిస్తుంది ఇక్కడ మనకి ఎందుకు ఫెయిల్ అయిందని. ఎలిమెంట్ నాట్ ఇంటర్సెప్టబుల్ ఎక్సెప్షన్ అనమాట. అంటే ఏదో ఆ ఎర్రర్ ఎందుకు కూడా చూపిస్తుంది. ఫస్ట్ టెస్ట్ కేసు 7 seconds రన్ అయింది చూడండి. ఫెయిల్ టెస్ట్ కేసు 7 seconds రన్ అయింది. ఒక టెస్ట్ కేసు పాస్ అయిన టెస్ట్ కేసు డ్యూరేషన్ అని చూసారా. ఫెయిల్ అయిన టెస్ట్ కేసు 7 seconds రన్ అయింది. పాస్ అయిన టెస్ట్ కేసు 15 seconds రన్ అయింది. మొత్తం 2 టెస్ట్ కేసులు రన్ చేస్తారు చూడండి. ఇక్కడ 2 tests అన్నాను చూసారా, హైలైట్ చేస్తాను చూడండి, మౌస్ మూవ్ చేస్తున్నాను. ఇది ఇలా మనకి రిపోర్ట్ కూడా చూపిస్తుంది. రిపోర్ట్ ఎందుకంటే రిపోర్ట్ జనరేట్ చేయడానికి. మీకు ఇప్పుడు 4 folders గురించి చెప్పాను.
ఇప్పుడు మన టెస్ట్ కేసెస్లో యాక్చువల్గా టెస్ట్ కేసెస్ రాస్తాం సెన్ విత్ పైథాన్ విత్ పైటెస్ట్ ఫ్రేమ్వర్క్. అదే రిపోర్ట్స్ మనకి పిఓఎం ఎందుకంటే మనం ఒక క్లాస్ క్రియేట్ చేసి అందులో లొకేటర్స్ రాస్తాం, ఆ లొకేటర్స్కి మీనింగ్ఫుల్గా మెథడ్స్ రాస్తాం. ఈ మెథడ్స్ని మనం టెస్ట్ కేసెస్లో యూజ్ చేసుకుంటున్నాం ఎప్పుడైతే కావాలో అప్పుడు అక్కడ. అదే టెస్ట్ డేటా ఎందుకు, టెస్ట్ డేటాలో క్లాస్ క్రియేట్ చేసి టెస్ట్ డేటాని మెయింటైన్ చేస్తాం, లైక్ యూఆర్ఎల్, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఈ టెస్ట్ డేటాను మనం టెస్ట్ కేసెస్లో వాడుకుంటున్నాం. ఫైనల్గా రిపోర్ట్స్ ఎందుకు, వన్స్ మనం టెస్ట్ కేసు రాశాక టెస్ట్ కేసెస్ రన్ చేస్తే రిపోర్ట్ వస్తుంది అన్నమాట. ఎన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి, ఎన్ని టెస్ట్ కేసెస్ ఫెయిల్ అయినాయి, ఎంతసేపు రన్ అయినాయి, ఎప్పుడు రన్ అయినాయి. ఈ రిపోర్టే మనం పంపిస్తామండి మన మేనేజర్కి, మన టీమ్ లీడర్కి. మొన్న ఒకసారి అడిగారు రిపోర్ట్ ఎలా జనరేట్ చేస్తారు ఏంటి, మన ఫైనల్గా ఏమైనా ఉంటుందని అడిగారు. ఇదేమాట ఇలా జనరేట్ చేసి యూఆర్ఎల్ తీసుకెళ్ళి మన మేనేజర్కి ఇస్తాం, అంటే టీమ్ లీడర్కి ఇస్తాం అన్నమాట. టెస్ట్ కేసెస్ రాశాను, ఇలా రన్ చేస్తాను రిపోర్టు, ఇన్ని పాస్ అయినాయి, ఇన్ని ఫెయిల్ అయినాయి తీసుకెళ్ళి ఇస్తాం అన్నమాట. ఆయన యూఆర్ఎల్ ఓపెన్ చేస్తాడు ఆయన దగ్గర, ఆయన రిపోర్ట్ చెక్ చేసుకుంటాడు. మరి ఎన్ని పాస్ అయినాయి, ఎన్ని. రిపోర్టింగ్ ఎక్కువ వాడతామండి మనం. ఆటోమేషన్ రన్ చేస్తే రిపోర్ట్ జనరేట్ చేస్తాం. రిపోర్ట్ ఎలా జనరేట్ చేయాలో చూపించాను మీకు రియల్ టైంలో ఆటోమేటిక్గా రన్ అయిపోతుందండి రిపోర్ట్ అనేది. మీరు టెస్ట్ కేసు రన్ చేస్తే మీరు ఆటోమేటిక్ కమాండ్స్ అన్ని మీకు ఇస్తారండి. ఈ కమాండ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోక్కర్లేదు. ఇప్పుడు నేను పై టెస్ట్ అని ఇస్తే అన్ని టెస్ట్ కేసు రన్ అవుతాయి. రిపోర్ట్ జనరేట్ చేయాలంటే ఇక్కడ ఇవ్వాలి, నేను ఏమని HTML అని ఇచ్చి రిపోర్ట్స్ డాట్ HTML. నేను రియల్ టైంలో రాయాలా, ఈ కమాండ్ అంతా రాయాలంటే మీకు ఆల్రెడీ ఇస్తారు కదా, మీరు రిపోర్ట్ ఎలా జనరేట్ కమాండ్ ఇస్తారు మీకు, మీ దగ్గర ఎప్పుడు మీరు పెట్టుకుంటారు అన్నమాట. సో మీరు జస్ట్ కాపీ పేస్ట్లు కొడతారు అంతే. మీరు ఓన్లీ అంటే పద్దాక రన్ చేయాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలు అడుగుతారు హౌ టు రన్ టెస్ట్ కేసెస్ అని. మనం బ్లైండ్గా టెస్ట్ కేసు రన్ చేయాలంటే మన ఇంటర్వ్యూకి ఇలా చెప్పకూడదు. ఆ యారో బటన్ ఉంటుంది, యారో బటన్ క్లిక్ చేస్తే టెస్ట్ కేసు రన్ అయిపోతే అని చెప్పకూడదు. We have a terminal, open the terminal. In terminal, give PyTest. It will run all the test cases. If you want reports, you mention the reporting command. HTML, reports.html. It will generate the reports మాట. ఇది మనకండి ఈచ్ అండ్ ఎవ్రీ ఫోల్డరు. యూటిలిటీస్ గురించి మీకు తర్వాత చెప్తాను, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫోల్డర్ గురించి నేర్చుకోండి. పిఓఎం అంటే ఏంటి, రిపోర్ట్స్ అంటే ఏంటి, టెస్ట్ కేసెస్ అంటే ఏంటి, టెస్ట్ డేటా అంటే ఏంటి. టెస్ట్ కేసెస్లో టెస్ట్ కేసెస్ రాస్తాం, టెస్ట్ డేటాలో టెస్ట్ డేటా పెడతాం. క్లాస్ క్రియేట్ చేసి క్లాస్లో మనం డేటాని డిఫరెంట్ విధానంగా మనం చేయొచ్చు, కానీ ఇలా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. రిపోర్ట్స్లో రిపోర్ట్ జనరేట్ చేస్తాం టెస్ట్ కేసెస్ రాశాక. పిఓఎం ఏంటంటే మన లొకేటర్స్ అన్ని పిఓఎంలో పెట్టుకుంటాం. ఆ లొకేటర్స్ ఏం చేస్తున్నాయి, మీనింగ్ఫుల్గా మెథడ్స్ క్రియేట్ చేస్తాం. ఈ మెథడ్స్ మనం టెస్ట్ కేసెస్లో కాల్ చేసుకుంటాం. ఇదే అండి ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ అంతా. ఒకసారి చూడండి, మీ దాంట్లో కూడా ప్రాక్టీస్ చేయండి, ఈ వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయండి.